హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు విన్ బ్రేకర్ తెలుగు ఎక్స్‌ప్లనేషన్. ఏమైంది అన్నయ్య గారు? ఓహ్! సారీ నన్ను క్షమించండి. మీకు ప్రామిస్ చేశాను కదా! మీ మూవీ గురించి చెప్తానని. ఫ్లాష్ బ్యాక్. ఖచ్చితంగా మీ మూవీ గురించి చేద్దామనే ఉన్నా. కానీ దానికి బాగా చేద్దాం. ఇంకొక న్యూస్ కూడా కవర్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. అది రాగానే కవర్ చేసేస్తా. ఓకేనా? సో మీకు ప్రామిస్ చేసినట్టుగా డెఫినెట్‌లీ ఇప్పుడైతే 'స్పై ఫ్యామిలీ' మూవీ గురించి చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఇంకొక 2 పెద్ద న్యూస్‌లు కూడా ఉన్నాయి. ఈ వీడియో ఇంపార్టెంట్ మనోళ్ళు కూడా చూస్తారు. అండ్ మీ మూవీ గురించి కూడా తెలుసుకుంటారు. సో ఇప్పుడైతే నన్ను క్షమించండి. అండ్ మీకు ఓకే కదా! ఇప్పుడు చేస్తున్నా కదా! ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక మేమైతే మ్యాటర్‌లోకి వెళ్ళిపోతాం. సో హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? అన్నయ్య గారికి ప్రామిస్ చేసినట్టుగా 'స్పై ఫ్యామిలీ' మూవీ గురించి అంతేకాకుండా ఇంకొక 2 థింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి 'మై హీరో అకాడమీ' సీజన్ 5 తెలుగు డబ్ అయితే వచ్చేసింది. అది కూడా రేపే రిలీజు. దాని డీటెయిల్స్ సింపుల్‌గా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇంకో పెద్దది ఏంటంటే టాటా ప్లే నుంచి కొత్త యానిమే ఛానల్ రిలీజ్ అయిందనమాట. బట్ తెలుగులో రిలీజ్ కాకుండా వేరే లాంగ్వేజ్‌లన్నిటిలో రిలీజ్ చేశారు. వై? దీనికి వెనకాల రీజన్ ఎవరు, మ్యాటర్ ఏంటని చెప్పి ఈ ఒక్క వీడియోలో మాట్లాడుకొని వాళ్ళ ద్వారా తీర్చేద్దాం. అంతటితోటి ఈ వీడియోని ఎండ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం 'మై హీరో అకాడమీ' తోటి స్టార్ట్ చేసేద్దాం. సో 'మై హీరో అకాడమీ' విషయానికి వెళ్ళిపోతే సీజన్ 5 చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు అయితే ఒక ప్రోమోతో రిలీజ్ చేశారనమాట. చూపిస్తాను స్క్రీన్ మీద. సో ఇది చూసుకుంటే 16th జూన్ అంటే రేపే సండే. సో రేపు ఉదయం అయితే 11:30కి 'మై హీరో అకాడమీ' సీజన్ 5 అయితే తెలుగు డబ్ స్టార్ట్ కాబోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 11:30 కంటే 1 వరకు వేస్తారు. సో మీకు టైం జస్ట్ గంటన్నర కాబట్టి ఐ థింక్ 3 ఎపిసోడ్స్ అనుకుంటున్నాను నేనైతే. 3 ఎపిసోడ్స్ అయితే టెలికాస్ట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ సండే ఉదయం 11:30కి అయితే మీకు 'మై హీరో అకాడమీ' సీజన్ 5 టెలికాస్ట్ అయితే అవుతుందన్నమాట. కొత్త ఎపిసోడ్లు. సో చూసి ఎంజాయ్ చేయండి. బై ది వే సీజన్ 5 విషయంకి వెళ్ళిపోతే మీకు యాజ్ యూజువల్ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. 24 25 గుర్తులేవు. సో ఫస్ట్ ఆర్క్ వచ్చేసరికి క్లాస్ 1A వర్సెస్ 1B అనమాట. సెకండ్ ఆర్క్ వచ్చేసరికి 'మై విలన్ అకాడమీ'. అంతేకాకుండా ఎండ్ వర్ ట్రైనింగ్ ఆర్క్ కూడా ఉంటుంది చిన్నది. సో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ కలిగేసిన సీజన్ 5 చూసి ఎంజాయ్ చేయండి తెలుగు డబ్లో. ఎందుకంటే క్రంచ్ కార్టూన్ నెట్వర్క్ ఆ సోనీ ఎలాగో సోదిది కాదు. సో మనకైతే దెబ్బే మేయర్ అనమాట. అన్ని లాంగ్వేజ్లు తీసుకొస్తారు. దానికి మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. రేపు కూడా చూసి ఎంజాయ్ చేయండి సీజన్ 5ని. ఇక ఇప్పుడు మన 'స్పై ఫ్యామిలీకి' వెళ్ళిపోతే 'స్పై ఫ్యామిలీ కోడ్ వైట్' మూవీ. సో 'స్పై ఫ్యామిలీ కోడ్ వైట్' చూసుకుంటే మీకు జపాన్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు ఇండియాలో ఎంతమంది ఫ్యాన్స్. ఎందుకంటే 'స్పై ఫ్యామిలీ' చాలా పాపులారిటీ, ఇండియాలో కూడా దానికి మంచి పాపులారిటీ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఫైనల్లీ పీవీఆర్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. వాళ్ళైతే యాజ్ ప్రామిస్ మేము చెప్పాము ఐక్యూ టైంలో ఖచ్చితంగా మీకు నెక్స్ట్ బిగ్ రిలీజ్ గురించి చెప్తామని ఇప్పుడైతే చెప్పేశారు. అదే 'స్పై ఫ్యామిలీ కోడ్ వైట్'. బట్ రిలీజ్ డేట్ అయితే చెప్పలేదు. కమింగ్ సూన్ అని పెట్టారు. బట్ యు నో వాట్, రిలీజ్ డేట్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే మనకు ఆల్రెడీ లీక్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఎంతమంది ఐక్యూని కూడా అలాగే లీక్ చేసి అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కూడా పోస్ట్ పోన్ అవ్వకుండా కన్ఫర్మ్ అవ్వాలని కోరుకుందాం. సో ఆ లీక్ రిలీజ్ డేట్ చూసుకుంటే మీకు జూలై 12న 'స్పై ఫ్యామిలీ కోడ్ వైట్' మూవీ చూసుకుంటే జూలై 12న అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. మీరు వింటుంది నిజమే. అండ్ ఐ థింక్ నాకు తెలిసి మ్యాక్సిమం పోస్ట్ పోన్ కూడా కాదు. ఎందుకంటే ముందు చూసుకుంటే 2 వీక్స్ ముందు జూన్ 27th అనుకుంటా ఐ థింక్ 'కల్కి' మూవీ ఉంది. సో తర్వాత 2 వీక్స్ తర్వాత బ్రహ్మాండమైన రిలీజ్ అది 'స్పై ఫ్యామిలీ' రిలీజ్ చేసుకుంటే మళ్ళీ 'స్పై ఫ్యామిలీ' 12th తర్వాత ఇంకో 2 వారాలకి ఇంకో పెద్ద మూవీ ఉంది. లైక్ 'డెడ్‌పూల్' అండ్ ఇండియన్ మూవీ కూడా ఏదో ఉందనుకుంటా. సో కాబట్టి బెస్ట్ టైం ఏంటంటే ఈ టైంలో ఇదే బెస్ట్. జూలై 12th రిలీజ్ చేయడమే. అండ్ ఐ థింక్ ఆ రిలీజ్ డేట్‌ని అయితే చేంజ్ చేయరు. మ్యాక్సిమం 12th వచ్చేస్తుంది మనకు వచ్చిన డేట్ ప్రకారం. సో ఆ రోజు వస్తే మాత్రం డెఫినెట్‌లీ 'స్పై ఫ్యామిలీకి' ఇంకో 2 సార్లు వెళ్తా. ఐక్యూకి ఆల్రెడీ వెళ్ళా 3 సార్లు. దీనికి కూడా ఇంకో 2 సార్లు అయితే వెళ్తానన్నమాట. చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా. ఎనీవే ఇది ఐక్యూ లాగైతే స్టోరీ కంటిన్యూషన్ కాదు. ఇది వేరే మూవీ. జస్ట్ ఓ యానిమే క్యానన్ అని చెప్పి అనుకోండి. మెయిన్ స్టోరీకి అయితే ఇంపాక్ట్ అయితే కలిగించదు. బట్ ఒక సైడ్ స్టోరీ లాగా ఉంటుంది 'మై హీరో అకాడమీ' అలా. సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే లేదు. బట్ ఐ థింక్ బిగ్ స్క్రీన్‌లో ఎంజాయ్ చేయొచ్చు 'స్పై ఫ్యామిలీ'. సో చూడడానికి ట్రై చేయండి వచ్చినప్పుడు మీ ఏరియాలో వస్తే. ఇక ఇప్పుడు మనం ఫైనల్లీ టాటా ప్లే విషయానికి వెళ్ళిపోదాం భయ్యా. సో ఇక్కడ చాలామంది టాటా ప్లేని తిడతారేమో, మీరు తిట్టకండి. ఎందుకంటే టాటా ప్లే తప్ప అస్సలు లేదు ఇక్కడ. ఇక్కడ మెయిన్ కల్ప్రిట్ ఎవరో చెప్పనా, ఆ సోనీ గాడే. మళ్ళీ వన్స్ అగైన్ తెలుగు వాళ్ళకి దెబ్బేసేది వాడే. సో వాడు చూసుకుంటే తెలుగుని కావాలని తక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సో దీని డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే టాటా ప్లే నుంచి ఒక కొత్త యానిమే ఛానల్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. 3 లాంగ్వేజ్లో టెలికాస్ట్ కూడా అవుతుంది. ఆ 3 వచ్చేసరికి హిందీ, తమిళ్, మలయాళం. సో ఈ 3 లాంగ్వేజెస్లో వాళ్ళు యానిమేషన్ అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. లైక్ 'నరుటో', 'సర్జన్ కొరోరో' ఇలాంటివి అనమాట. ఆల్రెడీ సోనీలో వచ్చినవే. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు తెలుగు ఎందుకు అవాయిడ్ చేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే 'నరుటో' క్లాసిక్ తెలుగులో ఉంది, 'సర్జన్ కొరోరో' తెలుగులో ఉంది. సో తెలుగు కూడా యాడ్ చేసేసి దాంట్లో టెలికాస్ట్ చేసుకోవచ్చు కదా. ఫ్యూచర్లో వచ్చే షోస్ని తెలుగులో తీసుకొని రావచ్చు కదా. తయారు. ఎందుకంటే ఇప్పుడు 'బ్లాక్ క్లవర్' కూడా దాంట్లో రిలీజ్ అవుతుంది. సో 'బ్లాక్ క్లవర్' దాంట్లో వచ్చేస్తుంది. మన తెలుగు అయితే దెబ్బేస్తారు. సో ఇంతకుముందు నేను చెప్పే తెలుగు డెఫినెట్లీ వస్తుందని. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే డబ్బింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమిళ్ వాళ్ళు అనమాట. వాళ్ళకి 3 లాంగ్వేజ్లు వస్తాయని
అయినా వాళ్ళు కూడా మనలాగే హిందీ తమిళ్ తెలుగు అనుకొని నాకైతే తెలుగు వస్తుందని చెప్పారు. అక్కడ చూసుకుంటే వాళ్ళకి దెబ్బపడింది ఏంటంటే అక్కడ తెలుగు కాదు మలయాళం ఉందంట 3వ లాంగ్వేజ్ కింద. అందరూ షాక్ అయిపోయారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏంటంటే ఈ టాటా ప్లే కొత్త ఛానల్లో బ్లాక్ లవర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 3 లాంగ్వేజ్లు వస్తుంది. సో ఇంకా మనకైతే తెలుగు అయితే లేదనమాట ఇప్పుడైతే చూసుకుంటే. సో ఇక్కడ ఎందుకు సోనియా ఎలా చేస్తుంది బ్రో అని అడిగితే దానికైతే డెఫినెట్లీ రీజన్ ఎప్పటికీ తెలియట్లేదు. ఐ మీన్ వాళ్ళు కావాలని అవాయిడ్ చేస్తున్నారో రీజన్ అంటే తెలియదు. యానిమే పోతే విషయానికి వెళ్ళిపోతే వాళ్ళు ఓన్లీ హిందీలో రిలీజ్ చేశారు ఎయిర్టెల్ వాళ్ళు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ చూసుకుంటే ఇది 3 లాంగ్వేజ్లు వచ్చింది. సో వై? సో దీన్ని బట్టి చూసుకుంటే నాకు క్లియర్ కట్గా ఒకటి తెలిసింది ఏంటంటే సోనియా తెలుగు డబ్బు చేయాలని ప్లానింగ్లో అయితే లేరు. ఎస్పెషల్లీ యానిమే విషయానికి వస్తే మిగతా బుడ్డ షోస్ వాళ్ళు తెలుగులో తీసుకొస్తారు వాళ్ళ ఛానల్లో. బట్ యానిమే విషయానికి వస్తే వాళ్ళు తెలుగు తేవట్లేదు. అందుకే అక్కడ ఆ ఛానల్లో కూడా తెలుగు ఇంక్లూడ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ లవర్ కూడా తెలుగులో తీసుకొని రాలేదు. సో దానికి రీజన్ ఏంటంటే డెఫినెట్లీ మేబీ వాళ్ళకి ఆ టీఆర్పీ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. అండ్ మేబీ వాళ్ళని ఏమైనా ఈగో హట్ అయిందా అనిపిస్తుంది. మనం తెగ అటాక్ చేసాం కదా అప్పుడు దాన్ని, అంటే నరుటో షిప్పుడన్ రానప్పుడు. సో అలాంటివి పట్టించుకుంటే మాత్రం వాళ్ళు అసలు డెవలప్ అవ్వలేరు. ఆ పాతాళంలోనే కూర్చుంటారనమాట ఆ ఛానల్. నా దృష్టిలో ప్రస్తుతానికైతే సోనియా ఈజ్ ద వరస్ట్ ఛానల్ అని నేను ఎప్పటికీ సపోర్ట్ చేయను. వాళ్ళకి ఎటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా దాని గురించి మాట్లాడను భయ ఎప్పటి నుంచి. అందుకే సించాన్ కూడా నేను చెప్పకుండా అవాయిడ్ చేస్తున్నాను. ఎంతమంది అడిగినా పట్టించుకుంది, ఎందుకంటే నాకు ఆ కోపం అయితే ఉందన్నమాట వాళ్ళ మీద చూసుకుంటే. సో నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, స్టాప్ సపోర్టింగ్ సోనియా, స్టాప్ ఆస్కింగ్ సోనియా. ఎప్పటివరకు ఎంతమంది వాళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళని అడుగుతున్నారో మొత్తం వదిలేయండి, అన్ఫాలో కొట్టేయండి. వాళ్ళతో అసలు మనకొద్దు. ఇంకా సోనియాని పక్కన పెట్టేసి క్రంచీరోల్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే వాళ్ళ రిక్వెస్ట్ మాత్రమే చేయండి, స్పామ్ చేయకండి. సో మీకు ఏమేమి కావాలో యానిమే కావాలో క్రంచీరోల్ని అడిగితే వాళ్ళైతే మీకు రెస్పాండ్ అయితే మ్యాక్సిమం అవుతారు. అండ్ వాళ్ళు మన యొక్క రిక్వెస్ట్ని అయితే చూస్తున్నారు, మనకు కావాల్సింది తెస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ తెలుగులో నరుటో షిప్పుడన్ రావాలంటే డెఫినెట్లీ దానికి ఒక్క ఛాన్స్ ఉంది, అది క్రంచీరోలే. వాళ్ళు కూడా తెస్తారో చెప్పలేం. సో ఇప్పుడు అనుకోవచ్చు బ్రో సోనియా క్రంచీరోల్ 2 సోనియా కదా అని చెప్పి. వాటి గుర్తుపెట్టుకోండి భయ్య, సోనియా అనేది సోనీ ఇండియా కింద ఉంది, వరస్ట్ అనమాట. ఆ సోనీ ఇండియా చూసుకుంటే వాళ్ళ మేనేజ్మెంట్ దరిద్రంగా ఉంటుంది. అంటే సోనీ క్రంచీరోల్ చూసుకుంటే సోనీ ఇంటర్నేషనల్ కింద ఉంది. సో 2 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. సోనీ ఇంటర్నేషనల్ అలా ఉండరు, వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళ యొక్క మార్కెటింగ్ ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది. ఇక్కడ సోనీ ఇండియా చూసుకుంటే వరస్ట్ ఉంటుంది. కాబట్టి రెండింటిని అయితే మీరు కంపేర్ చేయకండి. సో ఇదైతే తెలుసుకుందాం అనుకుంటున్నా. అండ్ దట్స్ ద వీడియో. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటుంది బాబాయ్.